హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు సొరకాయ తప్పిలింట్లు చూద్దాం. బియ్యం పిండితో సొరకాయ ముందు తురుముకోవాలి. ఈ సొరకాయ అంతా బాగా తురిమిన తర్వాత అంతా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులోకి 3 ఉల్లిపాయలు, తగినన్ని పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి పెట్టుకోవాలి. దాంట్లో వేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం తగినంత సాల్టు, కొంచెం జీలకర్ర, కొన్ని శనగబ్యాలు వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు దానికి తగినంత బియ్యం పిండి వేసుకోవాలండి. మనం వాటర్ ఏమి వేయం. ఆ సొరకాయ తురుములో ఉన్న నీళ్ళతోనే పిండి కలిసేలా కలుపుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. తక్కువైతే కొంచెం మళ్ళీ బియ్యం పిండి వేసుకొని అంతా కలపాలి. ఒక చపాతీ ముద్దలా కలపాలి. మరీ గట్టిగా కాకుండా మరుగు అనుకు కాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు అన్నీ ఒక చిన్న చిన్న వంటలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెన్నం పెట్టి పెన్నం హీట్ ఎక్కుతుంటుంది. ఈలోపు మనం ఒక పేపర్ మీద కొంచెం ఆయిల్ పూసి ఒక చిన్న సైజు రొట్టెలాగా చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు పెన్నం హీట్ ఎక్కింది. కొంచెం పెన్నం మీద ముందు కొంచెం నూనె వేయాలి. ఇది ఒక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ నూనెలో వేసే విధానం షార్ట్ వీడియోలో ఉంది. ఇప్పుడు కొంచెం పైన కూడా నూనె వేసుకోవాలి. ఇది సొద్దపిండితో చేస్తారు, బియ్యం పిండితో చేస్తారు అండి. మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు. అది కాగేలోపు ఇంకొకసారి ఇంకోటి చేసుకోవచ్చు. ఇది ఇటు సైడ్ తిప్పి ఇంకో సైడ్ కాల్చాలి. ఈ సొరకాయ తప్పిలింట్లు ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ అయినా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు అండి. బాగుంటాయి ఇవి. చేసే విధానం కూడా సింపుల్. పైన కొంచెం నూనె వేసి 2 సైడ్లు బాగా కాల్చాలి. అంతేనండి, ఇలాగ అన్నీ చేసుకోవడమే. కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. అంతేనండి, సొరకాయ తప్పిలింట్లు రెడీ అయినాయి. ఇదొక విధానం. నూనెలో ఇట్లా కొన్ని నూనెలో కూడా కాల్చుకోవచ్చు. ఈ నూనెలో కాల్చినవి 4-5 రోజులు ఉన్నా బాగుంటాయి ఫ్రెష్గా. నూనెలో కాలుస్తే టేస్ట్ ఇంకా బాగుంటాయండి. అందరూ నూనెలో ఇష్టపడిన వాళ్ళు అలా చేసుకోవచ్చు, నూనె లేకుండా. అంతేనండి, ఇవి 2 విధాలుగా చేసిన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.